హాయ్ అండి, ఐఎమ్ బాబా. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు ముఖ్యంగా స్టూడెంట్ ఇన్ఫో సైట్లో హయ్యర్ క్లాసెస్ చదివే విద్యార్థులు, అంటే మన పాఠశాలలో హయ్యర్ క్లాస్ చదివే విద్యార్థులు, అంటే ఎలిమెంటరీ సెక్షన్లో అయితే 5వ తరగతి, ఇంకా కొన్ని స్కూల్స్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ 1-2 తరగతులు మాత్రమే నిర్వహించే పాఠశాలలో 2వ తరగతి విద్యార్థి, ఈ విధంగా ఒక్కొక్క పాఠశాలకు ఒక్కొక్క రకంగా ఉంటారు. వీళ్ళు నెక్స్ట్ పాఠశాలకి ఎక్కడ చేరబోతున్నారు? యూపీ స్కూల్ అయితే 7th వరకు ఉండొచ్చు, లేదా 8th వరకు ఉండొచ్చు. అక్కడ సంబంధిత ఆ పాఠశాలలో చివరి తరగతి చదివేటువంటి విద్యార్థులు, హయ్యర్ క్లాస్ చదివే విద్యార్థులు ఇతర పాఠశాలకు ట్రాన్స్ఫర్ చేయడం, అంటే మ్యాపింగ్ చేయడం, ట్రాన్స్ఫర్ మ్యాపింగ్ అంటాం దీన్ని. మ్యాపింగ్ చేయడం ఎలా? ఆ తర్వాత ఇతర పాఠశాల నుంచి మ్యాపింగ్లో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి విద్యార్థులని ఎలా యాక్సెప్ట్ చేయాలనేటువంటి విషయాన్ని సింపుల్గా తెలియజేస్తారండి. ఇది ఖచ్చితంగా 2-3 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రిన్సిపాల్ మరియు హెచ్ఎం ఈ యొక్క ట్రాన్స్ఫర్ చేసే విధానము, యాక్సెప్ట్ చేసేది అంతా కూడా 2-3 రోజుల్లో చేయాలి. కాబట్టి సింపుల్గా తెలియజేస్తానండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లోకి మనం లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఐ సింబల్ ఉంటుంది, మనందరికీ తెలుసు. దానిపైన టచ్ చేస్తే ఈ విధంగా అన్నీ కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా సర్వీసెస్లోకి వెళ్ళండి. సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా స్టూడెంట్ ట్రాన్స్ఫర్ అండ్ మ్యాపింగ్ టు అదర్ స్కూల్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ సంబంధిత పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మొత్తం, హయ్యర్ క్లాస్ చదివేటువంటి స్టూడెంట్స్ మొత్తం నేమ్స్ కనిపిస్తాయి. కొద్దిగా రైట్ సైడ్ మీరు స్క్రోల్ చేస్తే వాళ్ళు ఏ క్లాసు, ఎక్కడ సెక్షన్ అనేది కూడా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కనిపిస్తే ఏ స్టూడెంట్ అయితే మనం అనుకుంటున్నామో, అందరినీ కాదు, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క పాఠశాలలో చేరుతాడు. కాబట్టి ఎక్కువ మంది చేరినా కూడా వాళ్ళ యొక్క బాక్స్ ఉంది కదా, ఈ యొక్క బాక్స్ పైన చెక్ బాక్స్ అంటాం. ఈ చెక్ బాక్స్ పైన క్లిక్ చేసుకోవాలి ఎంతమందిని పంపిస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టూడెంట్ యొక్క చెక్ బాక్స్ పైన ఈ స్టూడెంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కింది భాగంలో ట్రాన్స్ఫర్ అనేటువంటి ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన క్లిక్ చేశాను. చెక్ బాక్స్ పైన క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ క్లిక్ చేస్తే కింది భాగంలో ఇప్పుడు విత్ ఇన్ మండల్, ఆ తర్వాత విత్ ఇన్ డిస్టిక్, విత్ ఇన్ స్టేట్, అవుట్ సైడ్ స్టేట్ అనేది కనిపిస్తాయి ఆప్షన్. విత్ ఇన్ మండల్ అంటే అదే మండలంలో ఏ పాఠశాలలకు సంబంధించినటువంటి కనిపిస్తాయి. విత్ ఇన్ డిస్టిక్ అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి ఇతర మండలాలు, ఆ మండలాల్లో ఉన్నటువంటి మండలాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మండలంలో ఉండే పాఠశాలని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత విత్ ఇన్ స్టేట్ అంటే స్టేట్లో ఉండేటువంటి జిల్లాలన్నీ కనిపిస్తాయి. ఆ జిల్లాలో ఒక జిల్లాని, ఆ తర్వాత ఒక మండలాన్ని, ఆ తర్వాత ఆ మండలంలో పాఠశాలని సెలెక్ట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ స్టేట్ అంటే ఓన్లీ స్టేట్ మాత్రమే కనిపిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఈ విధంగా పక్కన ఉన్నటువంటి స్టేట్ మాత్రమే కనిపిస్తుంది. ఆ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే చాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను. విత్ ఇన్ మండల్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుందాం. విత్ ఇన్ మండల్ సెలెక్ట్ చేస్తే చూడండి, డిస్టిక్ ఆటోమేటిక్గా వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత మండలం ఆటోమేటిక్గా వచ్చింది. ఆ పాఠశాల మండలం వచ్చింది. ఇప్పుడు స్కూల్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇక్కడ క్లిక్ చేస్తే స్కూల్, ఆ పాఠశాల, ఆ మండలంలో ఉండేటువంటి పాఠశాలలు అన్నీ కూడా కనిపిస్తాయి. వీటిలో ఏదో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. అంటే ఇక్కడ మనం గమనిస్తే ఏదో ఒక పాఠశాలని మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను జెడ్పీహెచ్ఎస్ పాలసముద్రం సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే ఇక్కడ డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది, 2 కిలోమీటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ సబ్మిట్ బటన్ అనేది కనిపిస్తుంది. ఈ సబ్మిట్ బటన్ ఎప్పుడు నొక్కాలి అంటే మనం ఇంతకు ముందే ఖచ్చితంగా ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ దగ్గర డిక్లరేషన్ ఫామ్, ఒక ఫామ్ రాసుకొని సంతకం చేయించుకోవాలి. వారి సమ్మతి అంటే మేము ఈ సంబంధిత విద్యార్థిని ఈ సంబంధిత పాఠశాలలో చేరుస్తాము అనేటువంటి సమ్మతితో ఒక ఫామ్ని తీసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా విత్ ఇన్ 2 డేస్లో జరగాలని చెప్పారు. ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి స్టూడెంట్ని మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ మనం ఇతరులు సబ్మిట్ చేసి మన పాఠశాలకు వచ్చిన వాళ్ళని ఎలా చేర్చుకోవాలంటే యాజ్ యూజువల్గా ఈ విధంగా కనిపిస్తుంది. సర్వీసెస్ పైన నొక్కండి. సర్వీసెస్ పైన నొక్కిన తర్వాత ఇక్కడ మనం ఇంకొక ఆప్షన్ చూడాలి, ట్రాన్స్ఫర్డ్ అండ్ మ్యాప్డ్ స్టూడెంట్స్ యాక్సెప్టెన్స్ అనేది ఉంది. యాక్సెప్టెన్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్ ఇంతవరకు ఎవరు మా పాఠశాలకు రాలేదు కాబట్టి కనపడలేదు. ఇక్కడంతా స్టూడెంట్స్ కనిపిస్తారు. వారిలో మనం యాక్సెప్ట్ అనేది కనిపిస్తుంది. సెండ్ బ్యాక్ అనేది కూడా ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీనిలో మనం యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్, సెండ్ బ్యాక్ అయితే సెండ్ బ్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్టూడెంట్స్ని ట్రాన్స్ఫర్ మ్యాపింగ్ చేయాలి. ఆ తర్వాత యాక్సెప్ట్ మ్యాపింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ప్రిన్సిపాల్, నెక్స్ట్ వచ్చి ప్రతి హెడ్ మాస్టర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా స్టూడెంట్ ఇన్ఫోలో లాగిన్ అయ్యి, హెడ్ మాస్టర్ లాగిన్ లేదా స్కూల్ లాగిన్లో లాగిన్ అయ్యి ఇది చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.